ఉన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपहातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి, శ్రీల ప్రభుపాదకి, శ్రీల గురుదేవికి జై. ఓకే, మీ అందరికి కూడా మార్నింగ్ ఈ ఈ ఆదివారం ఉదయం భగవద్గీత క్లాస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. సో మనం ఈరోజు భగవంతుని యొక్క దివ్యక్షేత్రం ఎలా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుందాం. సో మనకి యాక్చువల్గా మనం చూస్తూ ఉంటాము, ప్రతిరోజు కూడా మన జీవన శైలి ఎలా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనం ఒక చోట పుట్టాము, ఒక చోట పెరుగుతూ ఉంటాము, ఇంకొక చోట అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. నార్మల్గా మనందరికీ ఏం చూస్తుంటాం, మనం సిటీలు అంటే సిటీలో ఉన్నప్పుడు ఒక పరిసరాలు ఏమవుతుందంటే, మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా తక్కువగా చూస్తుంటాం అన్నమాట. అంటే పార్కులు, అంటే ఉద్యానవనాలు కానీ, ఇంకా మిగతా చెట్లు కానీ, అవి కానీ ఇవి కానీ. సిటీలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ కొద్ది గొప్ప ఆహ్లాదం అనేది ఉంటుంది జీవితంలో. మనకి వెళ్ళేటప్పుడు, అది పల్లెటూరులో వెళ్ళేటప్పుడు కొద్దిగా పొలాలు అన్నీ దాటుకుంటా వెళ్తూ ఉంటాము. అదే మనం అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇంకెక్కువ చూస్తూ ఉంటాము. అయితే మనం తిరుపతి వెళ్ళాము చూడండి, ఎంత బాగుంటుందో, ఆహ్లాదంగా, చల్లగా, కూల్గా. అండ్ ఇంకా చాలా రకాల చెట్లు, పూలు అన్నీ ఉంటుంటాయి అన్నమాట. అయితే ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి, ఇది నాది, నాకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పేసి మనకు ఒక భావన కలుగుతూ ఉంటుంది. కానీ అదే మన సొంతాన్ని అయితే మనకి అదే మంచిగా ఒక సరిపడా జాగా ఉందనుకోండి, ఒక ప్రదేశము మంచిగా మనకు అభిరుచి, మన అభిప్రాయానికి తగ్గట్టు, మన అభిరుచికి తగ్గట్టు దాన్ని ఒక అభివృద్ధిగా చేసుకొని మంచిగా పూల చెట్లు అన్నీ పెట్టు వేసుకుంటాము. అయినా కానీ ఇంకేదో వెలితి ఉంటుంది మనకి. అయితే ఇక్కడ ఈ భౌతిక జగత్తులో మనం ఎంత చేసినా కానీ ఆ వెలితి అనేది మనం తీర్చలేము. కానీ అదే కృష్ణుని యొక్క వైకుంఠం కానీ, గోలోకంలో కానీ ఇలా ఉండదు. మనం అందుకోసమే చెప్తారు, భగవద్గీతలో కూడా చెప్తారు, ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే భౌతిక జగత్తునందు అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమై దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకము చేరిన వాడు పునర్జన్మను పొందడు అని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా మనం ఖచ్చితంగా చూసుకుంటే, మనం ఎందుకు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి ఈ దుఃఖ దోషానికి సంబంధించినటువంటి ఈ యొక్క పర్యవసానం మీద ఎందుకు మనం దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాము? ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క
దేహంలోకి ఆత్మ అనేది ప్రవేశించి దేహాన్ని పొందినప్పుడు ఈ యొక్క దేహానికి హ్మ్, ఆత్మతో పాటు హ్మ్, మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో ఇవి వస్తుంటాయన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ వచ్చినప్పుడు మనం అనుకుంటాము, ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళాము. బస్ మనం ఒక 10, 15 రోజులు అక్కడ ఉన్నాము. అక్కడ ఏమనిపిస్తదంటే మనకి 2 రకాలు అనిపిస్తది. ఒకటి, అక్కడున్న ప్రదేశానికి అలవాటు పడిపోతాము. రెండోది, మనకు మన ఇంటి మీద ఉన్న ఆప్యాయత ద్వారా ఎళ్ళిపోవాలనే భావన కలుగుతుంటుంది. అయితే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇది నాది కాదు, నేను నా స్వగ్రామానికి, నా స్వగృహానికి వెళ్ళాలి అనే భావన కలగటము కృష్ణ భావన అమృతము. అది అర్థం చేసుకోవాలి మనం. కానీ మనమేం చేస్తుంటాం, ఇక్కడ ఎవరు ఎవరు అనుకోరు కదా! అరే! ఇక్కడికొచ్చేసాను 15 రోజులు అయిపోతుంది. ఇక్కడే ఉండిపోదాం బావుంది. ఓకే. ప్రదేశాన్ని బట్టి అంటే మంచి ప్రదేశానికి వెళ్ళొచ్చు. మనం అంటే పాశ్చాత్య దేశాలు కొన్ని కొన్ని ప్రదేశాలుంటాయి పాశ్చాత్య దేశంలో. ఎట్లా అంటే ఖచ్చితంగా చూసుకుంటే యూరోప్‌లో ఆహ్, ఇది ఈ సీజను ఇప్పుడు ఇంకొక 15 డేస్ తర్వాత నుంచి చాలా బావుంటుందనమాట. ఎందుకంటే, ఆ చలి తగ్గిపోతూ ఉంటుంది. చలి తగ్గిపోయినప్పుడు ఇ ఇక చాలా బావుంటుందనమాట. మొత్తం ఆహ్, హ్మ్, మంచు పొరలన్నీ కప్పుకొని పోతాయి. ఆ కప్పుకొని అన్నీ తెరలిపోతాయనమాట. సో, దాంతో పాటు మొత్తం గడ్డి, ఇంకా పూలు అన్నీ వస్తుంటాయి. జనసంద్రత తక్కువుంటుంది. సో, మనకి మాట్లాడటానికి కూడా ఎవరు దొరకరు మాట్లాడదామంటే. అదొక ప్రాబ్లమ్. సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, మనం ఇక్కడికొచ్చినప్పుడు ఏమనుకుంటున్నాము, అరే! ఇది నాది అని చెప్పేసి ఒక భావన ద్వారా ఏమవుతుందంటే మనకి, మనం ఈ ఉన్న కొద్దిపాటి ఒక ఈ ఆత్మతృప్తి గాని, శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ కానీ మనల్ని ఇక్కడ ఉండే విధంగా చేస్తుంది. కానీ అదే కృష్ణుని యొక్క గోలోకం ఇంకెంత సుందరంగా ఉంటుంది. అదే చూడండి మనకి కర్మయోగులు కానీ, జ్ఞానయోగులు కానీ వాళ్ళందరూ అంటే హఠయోగులు కూడా అంటారనమాట. వారందరూ ఏం చేస్తుంటారు? హ్మ్. ధ్యానంలో ఉండి భగవంతుని గురించి జ్ఞానిస్తూ ఉంటారు. కానీ వారికి శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పునరావృత్తి రహితం కాగలేటువంటి ఈ కృష్ణ చైతన్యం లభించదు. అది ఎప్పుడైతే లభిస్తుందో, అది భక్తి యోగ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే పరిపూర్ణత్వము లభిస్తుంది. సో, మనకిప్పుడు భక్తి చేసుకోటానికి మనం వింటూ ఉన్నాము. మన చాలామంది సినిమాలు చూస్తూనే ఉంటారు. మనకి 'భూకైలాసం' అని ఇంకా చాలా సినిమాలున్నాయి. అక్కడ ఏం చేస్తాడు మన రావణాసురుడు ఏం చేస్తాడు? కూర్చుంటాడు, తపస్సు చేస్తాడు కొన్ని వందల వేల సంవత్సరాలు. కానీ ఆ వందల వేల సంవత్సరాలు తపస్సు చేసేంత సామర్థ్యం మనలో ఉందా? అన్ని సంవత్సరాలు బతకగలుగుతామా? ఒక 2 గంటలు ఈ యొక్క భౌతిక జగత్తు మనకి సంబంధం లేదు అని చెప్పేసి, మనం కళ్ళు మూసుకొని భగవద్ధ్యానంలో ఉండగలమా? ప్రతిరోజు 24 గంటలుంటుంది మనకి. 24 గంటలు మనం చూసుకోవాలి. ఏమని? ఓకే. నేను ఏ టైంకి నిద్ర లేవాలి? ఏ టైంకి ఎ నా పనులన్నీ ముగించుకోవాలి? దాని తర్వాతకి నాకేం పనున్నది? ఏ రోజన్నా మనం ఆలోచించామా? అదెప్పుడొస్తుంది మనకి? యాక్ మనకి ఎప్పుడైతే మనల్ని మనం భక్తి యోగాలో నిమగ్నమవుతామో, కృష్ణుని యొక్క భావప్రాప్తి కోసం మనల్ని, మన దేహాన్ని, మన యొక్క బుద్ధిని అన్నిటిని ఉపయోగించుకుంటామో, సో, అప్పుడు మనకి
ఈ యొక్క భక్తి యోగా చేసేటువంటి ఒక ఆలోచన అనేది రావటం ముఖ్యం. అదొచ్చినప్పుడు దాన్ని మనం అందులో నిమగ్నమైపోయి సో, కృష్ణుడిని ఆరాధించటం ద్వారా మనల్ని ఉన్నత లోకములకు ఉద్ధరింపం చేసేటువంటి ఒక కార్యక్రమానికి మనం తోడ్పాటు ఇవ్వాలి. అదే గదా! భౌతిక విశ్వమునకు ప్రళయము సంభవించినప్పుడు కృష్ణ చైతన్యం నందు నిరంతరం నెలకొనియున్నట్టి బ్రహ్మ మరియు అతని భక్తులందరును తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకములను చేరుచుందురు. మనకి ఇది కూర్మ పురాణంలో చెప్పటం జరిగింది. బ్రాహ్మణ సహతే సర్వ సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మనః ప్రవిశంతి పరంపదం. పరంపదం అంటే శ్రీకృష్ణుని ధామం. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితకాలం ఉన్నది. అది చాలా స్వల్పం, చిన్నది. కానీ భక్తి సేవలో నిమగ్నమైన వారు ఆహ్, పరమేశ్వరుని ఇంటికంటే గోలోకం వైపు తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు నిజంగా విముక్తి మార్గంలో ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు అందరూ అందుబాటులో ఉంటారు. అదే కదా మనకు చెప్పేది. తేషాం దురాపం కిం త్వాన్యాన్ మృత్యానాం భగవత్పదం భువి లోలాయుషో హి వై నైష్కర్మ్యం సదాయంతే ఉథా. ఇది భగవతంలో శ్రీమద్ భాగవతంలో మనకి చెప్పడం జరిగింది. అదే విధంగా మనం భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్తున్నాడు మనకి? మనం 9వ అధ్యాయంలో చూసుకుంటే 33వ శ్లోకంలో అనిత్యం అసుఖం లోకమ్యం ప్రాప్య భజస్వ మాం. అంటే ఇక్కడ పరమేశ్వరుడు ప్రకటించడం అనేది ఏమిటంటే, ఈ భౌతిక ప్రపంచం బాధలతో నిండి ఉన్నదే. అసుఖం మరియు అది ఎంతో క్షణికమైనది, అనిత్యం. కాబట్టి ఒక్కటే దానిలో మన పని. అది భక్తి సేవలో తపన పడటం. ఇది మానవ జీవితాన్ని మనం భక్తిలో పెట్టి, భక్తి ద్వారా అచ్యుత మార్గాన్ని చేరుకుంటాము. అదే లక్ష్యం. అయితే ఎప్పుడైతే పరమేశ్వరుని పాదాల సేవలో స్థిరంగా నిమగ్నమైన భక్తులు కేవలం అన్ని భౌతిక ప్రయోజనాలను మాత్రమే కాదు, అన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా సాధిస్తారు. ఎందుకంటే జీవితాంతంలో వారు ఇంటికి పరమేశ్వరుని వైపు తిరిగి వెళ్ళిపోతారు. మన గమ్యం మనకి ఇప్పుడు మాట్లాడుకున్నాం గదా! ఈ శ్లోకంలో భాగవతంలో వర్ణించటం గూడా జరిగింది. పదం, పరం పదం అనగా పదం అంటే వసతి అని చెప్పేసి. మరియు భగవత అనగా పరమేశ్వరుని యొక్క స్వరూపం. కాబట్టి భక్తులు గమ్యం పరమేశ్వరుని యొక్క స్థానం. మనకి నైష్కర్మ్యం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఒక ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిలో రాకపోతే పరమేశ్వరునికి భక్తి సేవ చేయకపోతే ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి పరిపూర్ణతను పొందలేడనమాట. సాధారణంగా జ్ఞానం, యోగా మరియు కర్మ ప్రక్రియలు పునర్ పునరుపన రాబోయే జన్మల్లో నిర్వహించబడతాయి. అప్పుడే ఒక్కరికి శుద్ధ భక్తి సేవ చేసే అవకాశం వస్తుంది. ఈ అవకాశం ఒక శుద్ధ భక్తుని దయ వల్లనే ఇవ్వటం జరుగుతుంది మనకి. ఇవ్వబడింది. మరియు ఈ విధంగా మాత్రమే మనం నిజంగా విముక్తి సాధించగలం. అంతే కదా మనకి మ అధిక మనకి అధిక గ్రహ వ్యవస్థలో జన్మించడానికి అంటే ఉన్నత ఆహ్, కుటుంబంలో జన్మించడానికి అవకాశం కలిగి ఉండి లక్షలాదిగా సంవత్సరాలు జీవించే జీవితం మరియు అన్ని భౌతిక సౌకర్యాలు పొందినా
మనం నిజంగా పృథు మహారాజు మరియు ఆయన భార్యతో పోలిస్తే తక్కువ బహుమతులు మాత్రమే పొందుతాము. ఎందుకు? వారు వాళ్ళతో సమానంగా ఉండడం కాదు. మరొక మాటలో చెప్పాలంటే పృథు మహారాజు ఏం చెప్పారు? మనకి అంటే ఏం చూసుకోవచ్చు మనం? ఆయన భార్య స్వర్గగ్రహాలకు ప్రోత్సాహం పొందడానికి మరియు బ్రహ్మలోకానికి కూడా వెళ్ళకుండా వారు అందిస్తున్న స్థానం అనవసరమైనదని భావించారు. అంటే ఇది కాదు మనకి అత్యున్నతమైన స్థానం ఉన్నది అని చెప్పేసి. అదే కదా మనకి భగవద్గీతలో కూడా మనకి చెప్తారు 8వ అధ్యాయంలో ఇదే ఈ శ్లోకం. మనం ఇప్పుడు ఇందాక చెప్పాంగా ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున భౌతిక ప్రపంచంలో ఉన్న అగ్రస్థానమైన గ్రహం నుంచి దిగువ స్థాయిల వరకు అన్నీ పునరుత్పత్తి మరియు మరణం జరుగుతున్న బాధల స్థలాలు. అంటే ఒకరు అత్యుత్తమం గ్రహం అయిన బ్రహ్మలోకానికి వెళ్ళినా అతని పుట్టుక మరియు మరణం బాధలు ఎదురవుతాయి. మనకదే గదా "తే తం భుజ్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యమాత్యలోకం విశాంతి." అంటే మనం స్వర్గంలో పొందిన భౌతిక ఆనందాన్ని ఆస్వాదించిన తరువాత తిరిగి మానవ లోకానికి చేరుకుంటాం. ఈ విధంగా పుణ్యకర్మల ఫలితాలను తీరుస్తూ దిగువ గ్రహ వ్యవస్థలకు మనం మళ్ళీ చేరుకుంటాము. మరొక కొత్త పుణ్య కార్యాన్ని మొదలుపెడతాం. అందువల్ల మనకి నైష్కర్మ్యం, అప్యుచ్యుత, భావవర్జితం, విముక్తి మార్గం. అంటే ఎప్పుడైతే పరమేశ్వరుని భక్తి సేవ పొందనంత వరకు దుర్ఘర్షణవంతంగా మనం ఉండదు. ఎప్పుడైతే బ్రహ్మజ్యోతిలో ప్రోత్సాహం పొందినా అతను ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. బ్రహ్మజ్యోతి నుండి పడిపోవటం సాధ్యమైతే ఇది భౌతిక ప్రపంచంలో అన్ని అధిక గ్రహాల కంటే కూడా అధికమైనది. ఎప్పుడైతే బ్రహ్మజ్యోతి ఉన్నప్పుడు అక్కడి నుంచి పడిపోయామో అదే విధంగా ఏ లోకంలో ఉన్నా కానీ పడిపోతాము మనం. ఈ యొక్క ఈ 14 లోకాల్లో అత్యున్నత ఆహ్, ప్రదేశం ఏందంటే బ్రహ్మలోకము. ఈ బ్రహ్మలోకంలోనే మనకి రక్షణ అనేది లేదు. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? అందుకే భగవద్ధామం మన స్వగృహం ఏమిటి? గోలోకం. మన గోలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని అన్వేషించాలి. ఆ మార్గాన్ని అన్వేషించటం ద్వారా మాత్రమే మనకి ఆ యొక్క భక్తి మార్గం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్వేషణలో. అయితే ఎందుకు మనం భగవద్ధామం అంత ఉత్తమంగా ఉంటుంది? మనం చూసుకుంటే వైకుంఠం అంటారనమాట. కుంట అంటే సమస్యలు, ఇబ్బందులు. అంటే లేవు. అక్కడ ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇతిబాధలు ఉండవు. దానిని వైకుంఠం అంటారు. మనకి నారాయణుడు 4 చేతులతో చతుర్భుజ స్కంధాలతో ఉంటారు. సో, అక్కడికి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా ఈ యొక్క బాధలనేవి ఉండవు. గోలోకంలో చూసుకుంటే గోలోకంలో కూడా అలానే ఉంటుంది. గోలోకంలో ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్క చెట్టు కూడా కల్పతరు అంటారనమాట గోలోకంలో. మనకి గోలోక నిజధాంని మనకి బ్రహ్మ సంహితలో గూడా మనం మాట్లాడుకున్నాం. అదే మనం అర్థం జేసుకోవాలి. మనకి నార్మల్‌గా భాగవతంలో గూడా ఏం జెప్తున్నారు? కిం తే కామసుర సర్పముకుంద మనసోద్విష ఆదిత్యరోర్ముదం రంజనా క్షుదతి తస్య యతేతరే. ఏం చెప్తున్నారంటే, ఓ బ్రాహ్మణులారా, రాజు యొక్క సంపద అంతటా స్వర్గస్థుల్ని కూడా ఆకర్షించేదే. వారు ఆ సంపదను కోరుకున్నారు. కానీ ఆయన పరమేశ్వరుని సేవలో మునిగిపోయిన వాడిగా ఇతర ఏది ఆయనను సంతృప్తి పరచలేదు. కానీ పరమేశ్వరుని సేవ మాత్రమే మనకి మొదట స్కందంలో చెప్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలో 2 రకాల విషయాలున్నాయి. ఇవి జీవుల్ని సంతృప్తపరుస్తాయి. ఒకరు భౌతికంగా మునిగిపోయినప్పుడు
అతను సున్నితమైన ఆహారంతో మాత్రమే సంతృప్తి చెందుతాడు. కానీ ఒకరు భౌతిక హ్మ్, ఈ యొక్క మోడ్స్ నుంచి అంటే ఈ గుణాల నుండి విముక్తి పొందినప్పుడు అతను పరమేశ్వరుని సంతృప్తి కోసం ప్రేమతో సేవ చేసుకోవడంలో మాత్రమే సంతృప్తి పొందుతాడు. అర్థం ఏమిటంటే ఒక జీవి స్వభావంగా సేవకుడిగా ఉన్నాడని, సేవ చేయబడిన వాడిగా కాదు. బాహ్య శక్తుల నుండి మభ్యం ఆ మభ్య నుండి ఒకరు తనను సేవ చేయబడిన వాడిగా తప్పుగా భావిస్తాడు. కానీ వాస్తవానికి అతను సేవ చేయబడి వాడు కాదు. తమాషా ఏంటంటే మనకి కోరిక, కోపం, ద్వేషం, అహంకారం, పిచ్చి మరియు అసహనం వంటి హ్మ్. వాటితో మనం చాలా విరక్తి పొంది ఉన్నాము. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తన ఆహ్, ఆలోచనను సరిగ్గా సమయస్ఫూర్తిగా యొక్క భౌతిక ప్రపంచం నుండి మనల్ని కాపాడుకోవడం కోసం దాన్ని ఉపయోగిస్తామో, మనం నిజమైన సేవకులం. ఇక్కడ ఉండే మనం చేసే ప్రతి ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలి. ఇప్పుడు హ్మ్, భార్య ఉందనుకో గృహంలో వారేం చేయాలి? భర్తకు సేవ చేయాలి, పుత్రులకు సేవ చేయాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, అత్తమామలకు సేవ చేయాలి. భర్త ఉన్నాడనుకో తల్లిదండ్రులకు సేవ చేయాలి, పిల్లలకు సేవ చేయాలి, భార్యకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి. అయితే ఆ సేవ అనేది అది ఎక్కడున్నా తప్పేది కాదు మనకి. కానీ ఇక్కడ సేవ చేస్తే ఏమవుతుందంటే మనం ఒకానొక టైంలో అనిపిస్తుంది. అబ్బా! నాకు ఎప్పుడన్నా ఒక రోజు అనిపిస్తూ ఉంటుంది మనకి. లేదు నా వల్ల కావట్లేదు. కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి నేను. ఈ ఈ దేహం సహకరించట్లేదు అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ గోలోకంలో కృష్ణునికి సేవ చేయటం ద్వారా మనకి ఆనందం లభిస్తుంది. ఆ ఆనందం మనకి ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ యొక్క దేహము నొప్పి కానీ ఎటువంటి హ్మ్, అసంతృప్తిలో ఉండదు. ఎప్పుడైతే మనం కృష్ణు యొక్క సేవలో నిమగ్నమై ఉంటామో, ఈ భౌతిక లోకంలో కూడా ఆ యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు. కానీ ఆనందాన్ని అనుభవించవచ్చు కానీ, ఈ యొక్క దేహం నుంచి వచ్చేటువంటి యొక్క రోగాలను మాత్రం మనం జయించలేము. ఎందుకంటే, ఈ లోకము జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం దేహాన్ని తీసుకుంటామో అది ఖచ్చితంగా మనకి వర్తిస్తుంది. జంతువు చూడండి, మనకన్నా తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ, దానికి ఆహారం ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకుంటుంది. ఇంకా దాని కాపురం గూడా ఎప్పుడు కావాలనో అప్పుడే చేస్తుంది. సో, మనకేమవుతుందంటే ఇక్కడ మనకిచ్చినటువంటి ఒక స్వతంత్రాన్ని మనం సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకోవటం జరుగుతుంది. సో, అందుకోసమనే మనం ఏం చేయాలి? ఈ యొక్క భౌతిక ఆనందాలతో మభ్యపడకుండా సంతోషంగా ఉన్నాము అనే ఒక అపోహ నుంచి మనల్ని మనం బయటికి రావాలి. తీసుకొని రావాలి. అందుకే గదా! మహారాజు యుధిష్ఠిరుడు ఒక విముక్తి చెందిన ఆత్మగా ఉండటంతో ఆయనకు విశాలమైన రాజ్యము, మంచి భార్య, వశమై సోదరులు అందరూ ప్రజలు కూడా ఆనందంగా మరియు చాలా భక్తి మార్గంలో అభివృద్ధి చెందినటువంటి ఒక ఉన్నత స్థితిలో ఉండటం జరిగింది. ఈ అద్భుతమైన అనుగ్రహాలు నిజమైన భక్తుడు కోసం స్వయంగా వచ్చిపోతాయన్నమాట. భక్తుడు వాటిని కోరుకోకపోయినా ఇక్కడ మనకి సరిగ్గా అంటే ఒకరు ఆకలితో ఉంటే అతనికి ఇంకో ఏది కూడా సంతృప్తినివ్వదు. కేవలం ఆహారం మాత్రమే. మనం కూడా ఆకలితో ఉన్నాం. ఆ ఆకలి ఏందంటే భక్తి అనేది మనకి సరిగ్గా లేదు. ఆ భక్తి అనే ఆకలితో ఉన్నాము. ఎంత తీసుకుంటే అంత మ ఆకలి తీరి
అంత తొందరగా మనకి ఆ శక్తిని వస్తుంది. ఆ శక్తి ఎవరై అంటే భగవంతునికి సేవని చేసేటువంటి ఒక బుద్ధి కానీ, ఒక ఉత్సుకత కానీ అదే మనకి శక్తి. ఈ భౌతిక ప్రపంచం ఆహ్, ప్రతి ఒక్క జీవి కూడా ఆకలితో ఉంటూ ఉంది ఖచ్చితంగా. అదే గదా మనకి విశ్వ మనం చాలా విషయాలు మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే పరమ సత్య జ్ఞానానికి అందులై ఉన్నాము. ఈ భౌతిక ప్రపంచంలో అనేక విషయాలు వినేందుకు తలపడుతూ ఉంటాము. కానీ సత్యాన్ని వినేటువంటి ఒక మార్గానికి మనల్ని మనం దూరంగా ఉంచుకోవటం జరుగుతుంది. శ్రోత్ శ్రోతవ్యాధి రాజేంద్ర నృణాం శాంతి సహస్రశాః పశ్యత్యం ఆత్మతత్వం గృహేషు గ్రహమేదినాం. అంటే మనం ఆహ్, మనకి ఈ గృహస్థ, గృహమేది అని 2 అర్థాలుంటాయి. గృహమేది అంటే ఎవరైతే మనకి ఈ భౌతిక జగత్తులో ఫ్యామిలీ ఉంటుంది. దానితో పాటు వారికి భక్తి అనేది ఉండదు. ఒకటే లోకము. ఏమిటంటే ఏ విధంగా సంపాదించాలి? ఏ విధంగా సుఖ సంతోషాలతో భౌతిక జగత్తును అంటే ఇష్టమొచ్చింది తినాలి, బయటికి వెళ్ళేసి ఒక సంస్కృతి, సాంప్రదాయం అనేది లేకుండా వాటికి విరుద్ధంగా మనల్ని మనం ఒక అనైతిక మార్గంలో దైనందిన జీవితంలో మనల్ని మనం ఆహ్, పొందుపరుచుకుంటాము. అది అనైతిక మార్గం అంటే ఒక నిష్ఠ, నియమ ఏది ఉండదు. మన జీవిత లక్ష్యం ఒకటే సాధ్యమైనంత వరకు ధనం సంపాదించాలి. ఇంకోటి ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి మంచి అలంకరణలు తప్పులేదు చేసుకోవటం. కానీ అలంకరణలే ఒక పరమ లక్ష్యంగా భావిస్తూ మనం మనం వచ్చిన మన యొక్క జీవితానికి ఉన్నటువంటి యొక్క ప్రథమ కారణం అనేది మర్చిపోతాము. కానీ సరిహైన గృహస్థులు ఎవరైతే ఉంటారో వారు వీటన్నిటిని అనుభవిస్తూ కూడా భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. భక్తి యొక్క అంటే భక్తి జ్ఞానం. భక్తి చేస్తూ భక్తి యోగాలో మనల్ని మనం భక్తిలో పెట్టుకొని, మనతో పాటు 10 మందికి భక్తినిస్తూ, మన కుటుంబానికిస్తూ, మన తల్లిదండ్రులకు భక్తినిస్తూ, వచ్చే తరాలకు కూడా భక్తిని అందించేటువంటి ఒక మార్గంలో ఉండి ఆహ్, ఏది చేసినా గాని దైవ ప్రాప్తి కోసము, భగవత్ ఇచ్చ కోసము చేస్తూ ఆహ్, ఒక ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారిని గృహస్థులు అంటారు. గ్రహమేది అంటే ఎవరైతే ఈ యొక్క ఇది మర్చిపోయి అనైతిక మార్గంలో ఉండి జీవిత పరమ లక్ష్యము ఏంటంటే మన సంతోషము. సంతోషము పక్కవాడు బాధపడినా కానీ వాడిని బాధ పెట్టైనా సరే మనం సంతోషంగా ఉంటాము. మనం ఒకటే ఆలోచించుకోవాలి. మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోవాలి. మన ఇల్లు అంటే గోలోకం. పరమేశ్వరుని వైపు వెళ్ళడము అని ఒక ఆలోచన రావాలి. గోలోకంలో కానీ, కృష్ణ పరమాత్ములు ఎక్కడున్నా కానీ, వారి రూపము, వారి లక్షణాలు, వారి యొక్క ఆటలు కానీ, అన్నీ కూడా చాలా మృదుమధురంగా వినటానికి కానీ, చూడటానికి కానీ, 2 కన్నులు సరిపోవు మనకి. ప్రతిదీ కూడా ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నది ప్రతిదీ కూడా తాత్కాలికమైనవి మనం గమనించి, దానికి అనుగుణంగా మనల్ని మనం పరమేశ్వర యొక్క జ్ఞానంలో అంటే భక్తిలో నిమగ్నమై వారి ధామానికి ఎప్పుడు చేరుకోవాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. మనకి ఎప్పుడు కూడా రోజువారీ కార్యక్రమాలు కృష్ణుడితో సంబంధం పెట్టుకొని ఆచరించాలి. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని ఈ విధంగా ఏర్పరుచుకోవాలి. 12 గంటలు మాత్రమే కాకుండా కృష్ణుడిని ఆలోచించకుండా ఎప్పుడైతే మనం అంటే
12 గంటలు ఇక ఇక్కడే పోతుంది మనకి. ఎక్కడ పోతుంది? రోజు కూడా ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మనం. ఇంతకు ముందు మంచిగా వ్యవసాయం చేస్తూ ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవాళ్ళం. ఈ లేనిపోని ఈ పాశ్చాత్య పోకడల వల్ల గ్రామాన్ని వదిలిపెట్టేసి ఈ సో కాల్డ్ సిటీస్‌కి వెళ్ళటం జరుగుతుంది. అద్దాల మేడలు అవన్నీ చూసేసి. అద్దాల మేడలకు, పూరి గుడిసెలకు చాలా వ్యత్యాసం ఉంది. పూరి గుడిసెలో ఉన్నటువంటి ఆనందం అద్దాల మేడల్లో ఉండదు. అంతే గదా! కానీ పూరి గుడిసెలో ఉన్నంత మాత్రాన హ్మ్. ఓకే. మనం ఏం చేస్తామంటే ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ కూడా ధనంతో వెలకడతాము. ఓకే. నాకు ఇంత ధనం ఉన్నది. నా అకౌంట్‌లో నాకు ఇంత పెద్ద ఇల్లు తప్పు లేదు ఇల్లు కట్టుకోవటంలో. కానీ మన ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి, మనం వచ్చినటువంటి పనిని మర్చిపోయి, మనం ఈ దేహం అనేది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది. మనం కూడా దేహాన్ని ఆవహించినప్పుడు, ఈ దేహానితో అన్వయించుకొని, అరే! ఇది నాది అని చెప్పేసి ఇక్కడ ఉండిపోవటం జరుగుతుంది. వీటి నుంచి విముక్తి అది పూరి గుడిసెలో ఉన్నా కూడా వస్తుందది. కానీ సంబంధం ఉండదు పూరి గుడిసెకి ఈ గృహానికి. పెద్ద పెద్ద ప్యాలెస్‌లు మనకి మన శక్తి కొలది ఎంతో కొంత మంచి అవసరాన్ని బట్టి. అయితే అది పూరి గుడిసెలో ఉన్నా కానీ, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్నా కానీ, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కృష్ణుని యొక్క గృహము అంటే లోకము మనం చూడండి ఆహ్, కృష్ణ ఈ ఎప్పుడైతే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఈ యొక్క లోకంలో ద్వారకాలో ఉన్నప్పుడు, ఇప్పుడు రీసెంట్‌గా కొత్తగా స్టార్ట్ చేశారు. 'నరేంద్ర మోడీ' చాలా ఆహ్, ఛాలెంజింగ్‌గా తీసుకొని ద్వారకలో సబ్‌మెరైన్స్ అంటే సముద్రంలోకి వెళ్ళే ఒక మార్గాన్ని అన్వేషించారు. ఒక ఈ ఉంటాయి గదా! పాశ్చాత్య మన ఈ ప్రెజెంట్ ఇప్పుడు యంత్ర పరికరాలు ఉంటాయి కదా! వాటి ద్వారా కిందకి వెళ్తానన్నమాట సబ్‌మెరైన్స్ ఇంకా డిఫరెంట్. అయితే అక్కడికెళ్ళేసి ద్వారకను చూసేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా ఎందుకు చెప్తున్నామంటే ఇది, ఆ ద్వారక ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నారో, దానిని వజ్రం, వైడూర్య, రత్న, కచక వీటన్నిటితో ప్రతి ఒక్క గోడ కానీ, ఇల్లు కానీ, రోడ్ల మీద కూడా వాటిని అలంకరించడం జరిగింది. సో, అర్థం చేసుకోవాలి మనం. మనం ఈ సిమెంట్ ఇటుకలతోనే ఇప్పుడు కొద్దిగా మార్పులు చేసుకుంటాం. కట్టుకుంటేనే అదే గొప్ప మనకి. ఆహా! నేను ఇంత ఇల్లు కట్టుకున్నాను. నాది ఇది అని చెప్పేసి. ఈ యొక్క రాయి ఇది. అప్పుడు మనం నాకు తెలిసి ఒక మంచి వజ్రం ప్రపంచంలో ఫేమస్ వజ్రం ఏంటది? కోహినూర్ వజ్రమా ప్రభుజీ? కోహినూర్ వజ్రమా? కోహినూరు అంటారు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ కోహినూరు ఎప్పుడైనా చూసామా మనం? లేదు ప్రభుజీ, వినటమే. కోహినూర్ చూడలేదు కదా! అటువంటి కోహినూర్‌కి కోహినూరు వజ్రం కన్నా లక్షల, కోట్ల రేట్లకు సంబంధించినవంటి వజ్ర వైడూర్యాలతో నిర్మించడం జరిగింది భగవద్ధామం. అటువంటి భగవద్ధామాన్ని మనం విడిచి వచ్చేసి ఈ భౌతిక ప్రపంచంలో లీనమైపోయి ఈ ఈ యొక్క భౌతిక ప్రపంచంతో మన జీవనాన్ని అన్వయించుకొని, మనం వచ్చినటువంటి కార్యాన్ని మర్చిపోయి, మన హ్మ్, నిజమైన స్వరూపాన్ని మర్చిపోయి, మనల్ని మనం చాలా ఇబ్బందులు పెట్టుకుంటున్నాం. అయితే మనం కృష్ణుని గురించి ఆలోచించటం ఆరంభించినప్పుడు ఆహ్, మనకదే ఆధ్యాత్మిక ధోరణిలో వెళ్ళిపోవటం జరుగుతాయి. మనకి కృష్ణ దేవాది దేవుడు హామీ ఇచ్చారు. ఏమని? ఎవరైతే ఈ శుద్ధ కృష్ణ చైతన్యంతో ఉంటారో
వారు ఖచ్చితంగా నా గృహానికంటే గోలోకానికి చేరుకుంటారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని ముఖాముఖి సంభాషణతో ముఖాముఖితో వారిని చూడొచ్చు. మనకి కృష్ణుని యొక్క గుహం అంటే ఈ గృహం ఆధ్యాత్మిక స్థలానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తుంది. అక్కడ జీవితం శాశ్వతమైనది, ఆనందకరమైనది మరియు జ్ఞానంతో నిండినది. అక్కడ విరివిగా కూరగాయలు, రత్నాలు, అందమైన ఇల్లు మరియు గార్డెన్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా సుందరమైన దేవాలయాలు మరియు దేవకన్యల ద్వారా నిర్వహించబడతాయి. కృష్ణలోకము ఆధ్యాత్మిక ఆకాశంలో అత్యున్నతమైన గ్రహం. దానికి దాని కింద అనేక గ్రహాలున్నాయి. వీటి వివరణ మనకి శ్రీమద్ భాగవతంలో కూడా దొరుకుతుంది. శ్రీమద్ భాగవతంలో యోగులు విశ్వంలో అన్ని గ్రహాలకు ఎలా ప్రయాణించగలరో కూడా వివరించబడింది. ప్రాణవాయువు మెదడు భాగంలో ఎగిరినప్పుడు ఈ శక్తి కంటి, నాలుక, చెవులు మొదలైన చోట్ల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇవి ప్రాణశక్తి యొక్క 7 వర్తమానాలుగా పరిగణించబడతాయి. అంటే దేహం నుంచి ఎప్పుడైతే ప్రాణవాయువు అంటే దేహంలో నుంచి ఆత్మ పోతూ ఉందో, ప్రాణం పోతూ ఉందో మనకి హ్మ్, ఇవన్నీ గూడా బయటకొచ్చే అవకాశం ఉంటుంది. మన యోగులు ఈ ఈ రంధ్రాలు పూర్తిగా గాలి నిలిపి ఆపివేయగలరు. ఆ తర్వాత యోగా ప్రాణశక్తిని మధ్యలో అంటే కంటి పాపల మధ్యలో భాగంగా కేంద్రీకరిస్తారు. మనం ఎంతమంది చేయగలుగుతారండి? అట్లా కూర్చోగలుగుతామా? ఎవరన్నా ఉన్నారా మీలో? ఒక లేరు మాత ప్రభుజీ. హరే కృష్ణ. ఒక 100 సంవత్సరాలు అలా కూర్చోగలిగితే ఎవరన్నా ఆరోగ్యంతో ఏమి తినకుండా, నీళ్లు తాగకుండా, ఎటు చూడకుండా ఇట్లా 100 సెకండ్లు కూడా కూర్చోలేం ప్రభుజీ. ఓకే. ఎట్లా ఇప్పుడు కళ్ళు మూసుకొని డోర్‌లంతా ఓపెన్ చేసేసి, ఏమొద్దు. ఇంట్లో అన్ని డోర్‌లు ఓపెన్ చేసేసి, ఒక మూలన చూడండి. అట్లా. రాత్రిపూట కూడా ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది? మనసు నిలకడే ఉండదు ప్రభుజీ. అన్ని మనసు డోర్స్ నిలకడ ఓపెన్ ఉండదు. చేసుకొని మరి కూర్చుంటాం. పిల్లి వచ్చిందనుకో ఇంట్లోకి, ఈ పిల్లి ఏం చేస్తుందని ఎటు చూస్తావు? లేదంటే భయమేస్తుంటది. ఇక నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతుంటా భయమేస్తుంది. అరే నిద్రపోతున్నాను ఎవరో ఒకళ్ళు ఇంట్లోకొచ్చేసి దొంగోడొచ్చేసి ఏదో ఎత్తుకొని పోతాడు. ఇంట్లో ఏమీ లేకపోయినా గానీ, ఏదో ఉన్నది, ఏదో ఎత్తుకొని పోతాడని ఒక ఆప్యాయత ఈ యొక్క భౌతిక ప్రపంచం మనకి కల్పిస్తుంది. కానీ ఆ భగవంతుని మీద తప్పేం లేదు. మనల్ని మన వస్తువులు కాపాడుకోవటంలో తప్పు లేదు. కానీ నిజమైన సంపదను కాపాడుకోవాలి మనం. ఆ నిజమైన సంపద ఏమిటంటే ఈ భక్తి, కృష్ణ భక్తి. ఆ సంపదను మనం దానిని కాపాడుకోకుండా ఈ భౌతిక ఉన్నటువంటి భౌతిక జగత్తులో ఈ మట్టి నుంచి వచ్చినటువంటిది అన్నీ గూడా మనం చూసే అన్నీ కూడా మట్టి నుంచే వచ్చాయి. ఎవరైనా కాదని చెప్పగలరా? అన్నీ కూడా మట్టి నుంచే వచ్చాయి. ఆ మట్టి నుంచి వచ్చిన దాని గురించి మన ఆలాపన కానీ, ఆప్యాయత కానీ పెంచుకోవటం తగదు. మనం కృష్ణుని గురించి, పరమేశ్వరుని యొక్క రూపం మీద ధ్యానం చేసి, వారి యొక్క నామాన్ని, వారి యొక్క రూపాన్ని ఎప్పుడు కూడా ఎల్లవేళలా భక్తి మార్గం ద్వారా మనం చేస్తే ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలకు వెళ్ళేటువంటి మార్గం సుగమం అవుతుంది మనకి. అదే కదా కృష్ణుని ఆధ్యాత్మిక సామ్రాజ్యమైన గోలోక బృందంలో సురభి ఆవులు ఉంటాయి. అవి మనకి పాలిస్తూ ఉంటాయి. అలిసిపోకుండా పాలిస్తూ ఉంటాయి. అక్కడ కనీస పరిమితి లేకుండా ప్రతి రకమైన పండ్లు ఇచ్చే కోరికాకాశాలు అంటే అభిలాష వృక్షాలు అంటారు. భూమి అక్కడ దేన్ని పట్టుకున్నా గానీ అది నెరవేరుతుంది. ఇది పట్టుకొని అనుకుంటే అవుతుంది. ఇక్కడ నేల కూడా అంతా చాలా సుందరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో కృష్ణుని గృహమైన గోలోక బృందావనంలో ప్రతిదీ అద్భుతంగా అత్యంత ధనవంతమైనది అయినప్పటికీ కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా!
కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆయన యొక్క దాన ధర్మం గోలోక బృందావనంలో సమృద్ధి నుంచి కూడా ఎక్కువగా ఉంది. కృష్ణుడు ఎక్కడ ఉన్నా గోలోక బృందావనంలో అంతులేని ఆభరణాలు అక్కడ స్వయం చాలకంగా ఉంటాయి. మరియు మళ్ళీ ఇంకొక శ్లోకం చూసుకుంటే మనం ఇక్కడ స్వాం లోకం నా విదుస్థే వై యత్ర దేవో జనార్దనాహో ధూమరాదియో వేదం సంక్రమం తద్విధా. ఎప్పుడైతే మనం యోచిస్తూ ఉంటామో ఆ, తక్కువ బుద్ధి కలవారు ఏం చేస్తారంటే వేదిక కర్మకాండలను ప్రతిదీ అనుకుంటారనమాట యోచించి. వారికి వేదాల ఉద్దేశం ఏమిటి అనే విషయంలో అవగాహన ఉండదు. వేదాల ఉద్దేశం ఏమిటంటే పరమేశ్వరుడు నివసించే స్వంత గృహాన్ని తెలుసుకోవడం. వారు అంటే తమ అసలైన గృహంపై ఆసక్తి కనబరచక మోసపోతూ ఇతర గృహాలను వెతుకుతూ ఉంటారు. మన గురించేనండి, యోగులే కాదు మనం కూడా. సాధారణంగా మనం తమ జీవితం అంటే యొక్క ఆసక్తిని తెలియజేయం మనం. ఇది ఇంటికి పరమేశ్వరుని వైపు తిరిగిపోవడం ఉమ్, అనేది మన నిజమైన జీవిత లక్ష్యం. ఆధ్యాత్మిక లోకంలో అసలైన గృహాన్ని మనం తెలుసుకోవాలి అంటే అంటే వైకుంఠ గ్రహాలు ఉన్నవి. వాటిలో అగ్రస్థానమైనది గోలోకము, గోలోక బృందావనము. మనకు ప్రతిదీ కూడా ఒక సాంకేతిక ఉన్న వైకుంఠ లోకాలు. ఆధ్యాత్మిక గ్రహాల గురించి ఏదైనా సమాచారం వస్తుందంటే మనకి బ్రహ్మ సంహితలో కానీ, శ్రీమద్ భాగవతంలో కానీ ఎంత నిశితంగా మనకి వివరించారు. మన అత్యుత్తమ గ్రహం అయిన ఈ భౌతిక ప్రపంచాలు అత్యుత్త గ్రహమైన బ్రహ్మలోకానికి వెళ్తూ ఉంటాము. అయితే భౌతిక లోకంలో ఉన్న అగ్రస్థానమైన గ్రహం నుంచి దిగువ స్థాయి వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం ఈ భగవద్గీతలో చెప్పిన విధంగా యాంతి మధ్యాజీ నోపి మాం అంటే పరమేశ్వరుని భక్తి సేవలో నిమగ్నమై ఉంటామో, ఇంటికి పరమేశ్వరుని వైపు తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తుందో, అప్పుడు మన యొక్క జీవితానికి ఒక మంచి అనేది చేకూరుతుంది. ఈ మానవ జీవితం చాలా విలువైనది. మరియు ఎప్పుడైతే ఒకరు దాన్ని అనవసరమైన గ్రహాల అన్వేషణలో వ్యర్థం చేసుకుంటారో, వారు జీవితాన్ని కూడా వ్యర్థం చేసుకున్నట్లే. ఎప్పుడైతే మనం అలా వ్యర్థం చేసుకోకుండా దేవాది దేవుడైనటువంటి కృష్ణుని వైపు తిరిగి వెళ్ళాలనే ఆలోచన కలుగుతుందో, ఈ ఆధ్యాత్మిక జగత్తు అయిన వైకుంఠం గాని, గోలోక బృందాం దాని గురించి తెలుసుకునే సమాచారం గురించి అన్వేషిస్తామో, మన యొక్క జీవిత లక్ష్యం అనేది నెరవేరుతుంది. ఏది కూడా భక్తి యొక్క సేవ ద్వారా మాత్రమే అక్కడ వెళ్ళడాన్ని మనం నేర్చుకోవాలి. అది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనకదేగా ఇప్పుడు యాక్చువల్‌గా భాగవతంలో చెప్పినట్టు కలేర్దోష నిదే రాజన్ అస్తి హే కో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త పరం వ్రజేత్. పరమగ్రహం మనకి చేరుకోవాలి అనేది ఒక హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ యుగానికి అంటే కలియుగానికి ప్రత్యేకమైన లాభం ఏంటంటే హరినామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యుగంలో ప్రత్యేకంగా ఈ హరే కృష్ణ మహామంత్రం జపించటం వల్ల అన్ని భౌతిక కలుషితాల నుండి విముక్తి పొంది అంటే శుద్ధంగా తయారై మనం పరమేశ్వరుని అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క అత్యుత్తమ లోకమైన గోలోక బృందానికి తిరిగి వెళ్ళిపోతాము. ఇటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదు, మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవాలంటే
అశుద్ధతల నుండి మనల్ని మనం విముక్తి పొందాలి. అంటే శుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే అశుద్ధతల నుండి రహితమైన భక్తి అశుద్ధత నుండి రహితమవుతామో అప్పుడు భక్తిని పొందగలుగుతాము. అది అర్థం చేసుకోవాలి మనం. అయితే పరమేశ్వరుని కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక సామ్రాజ్యమైన గోలోక బృందావనంలో ఇందాకనే మాట్లాడుకున్నాం. దుర్బి కవులు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి. మనకి హ్మ్. అదే చెప్తుంటారనమాట. కృష్ణుని యొక్క లోకం ఎలా ఉంటుందంటే చాలా అత్యద్భుతంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దానిని యొక్క శుద్ధ భక్తి ద్వారా మాత్రమే సాధించగలం. సో, వారు అక్కడ ఉన్నా కానీ ఉన్నటువంటి విశ్వంలో ప్రతి ఒక్క మూల నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలరు శ్రీకృష్ణ పరమాత్ములు. అది. అటువంటి యొక్క భగవంతుని వదిలిపెట్టేసి మనం ఏదో మాయల మరాఠీ అనేటువంటి ఈ లోకానికి మనల్ని మనం హ్మ్. ఒక నాయకులుగా, అధిపతులుగా భావించటం జరుగుతుంది. దాని నుంచి మనం బయటకు రావాలి. సో, అది కృష్ణ పరమాత్మని యొక్క కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓకేనండి. సో, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే ఇంకా ఈ రోజు ఎవరైనా బర్త్డేస్ కానీ ఏమైనా ఉన్నాయా? ప్రార్థిద్దాం వాళ్ళ గురించి. బర్త్డేస్ ఉంటే అదేవిధంగా గురు మహారాజ్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఎవరి బర్త్డేస్ లేవా? ఏంటండి ఇంతమంది ఉన్నారు, బర్త్డేస్ ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు? ప్రభుజీ గురు మహారాజ్ గారి గురించి చేస్తే మా అందరి గురించి గురు చేసేయండి మహారాజ్ ప్రభుజీ. గురించి చేద్దాం ప్రభుజీ. సరే అమ్మా, ఎలా సరే. ఉన్నారు ప్రభుజీ గురు మహారాజ్? కొద్దిగా పర్లేదు. హరే హరే కృష్ణ కృష్ణ అమ్మా. ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి అమ్మా. నీరసంగా ఉందన్నారు, బాగా నీరసంగా ఉందన్నారు ప్రభుజీ. ఉమ్. జ్వరం ప్రభుజీ తగ్గిందా హరే కృష్ణ. ప్రభుజీ? ఈ రోజు మా నిన్న- ప్రభుజీ బర్త్డే ప్రభుజీ. ఓకే, మనం అందరం కూడా ఒకసారి హరే కృష్ణ మంత్రం